విజయ్ హజారే వన్డే ట్రోఫీలో 14 ఏళ్ల పిల్లాడు వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం చూపించాడు. తన విధ్వంసకర బ్యాటింగ్తో బౌలర్లను ఊచకోత కోసిన వైభవ్ సూర్యవంశీ చరిత్రాత్మక సెంచరీతో చిరస్థాయిగా నిలిచిపోయి ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా 226 స్ట్రైక్ రేట్తో ఆకాశమే అద్దుగా చెలరేగిన వైభవ్ 84 బంతుల్లోనే 190 పరుగులు చేసి పరుగుల వరద పారించాడు. కేవలం 10 పరుగుల దూరంలో క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసే సువర్ణ అవకాశాన్ని కోల్పోయాడు. వైభవ్ సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్ లో ఏకంగా 16 ఫోర్లు 15 సిక్స్లు ఉన్నాయి. 4లు 6లు కలిపి మొత్తంగా 31 బౌండరీలతో రెచ్చిపోయాడు వైభవ్ సూర్యవంశీ. బౌండరీల ద్వారానే ఏకంగా 154 పరుగులు చేశాడంటేనే వైభవ్ విధ్వంసం ఏ స్థాయిలో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. కాగా విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా రాంచీ వేదికగా బుధవారం అరుణాచల్ ప్రదేశ్ బీహార్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ బీహార్ తరఫున బరిలోకి దిగాడు. టాస్ గెలిచిన బీహార్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. మరో ఓపెనర్ మంగల్ మహోర్తో కలిసి వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ చేశాడు. ఎప్పటిలాగే ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన వైభవ్ సూర్యవంశీ బీహార్ స్కోర్ బోర్డును ఎక్స్ప్రెస్ వేగంతో పరుగులు పెట్టించాడు. తొలి బంతి నుంచి అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లపై దాడి చేశాడు ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. 4లు 6లతో రెచ్చిపోయాడు. చూస్తుండగానే మైదానంలో బౌండరీల తుఫాన్ కురిపించాడు. వైభవ్ సూర్యవంశీ పరుగుల వరదకు అడ్డుకట్ట వేయలేక అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లు దిక్కులు చూశారు. తన విధ్వంసకర బ్యాటింగ్తో అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లకు పట్టపగలి చుక్కలు చూపించాడు 14 ఏళ్ల వైభవ్. అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లకు నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. 2025 డిసెంబర్ 24వ తేదీని వారి జీవితాల్లో ఓ పీడకలగా మార్చేశాడు. ఈ క్రమంలోనే వైభవ్ సూర్యవంశీ 10 ఫోర్లు 8 సిక్స్లతో 36 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో విజయ్ హజారే ట్రోఫీలో అతి చిన్న వయసులోనే సెంచరీ చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు జాహూర్ పేరిట ఉన్న అతి చిన్న వయసులోనే సెంచరీ చేసిన రికార్డును బద్దలు కొట్టాడు. కాగా విజయ్ హజారే ట్రోఫీలో 1986లో 15 ఏళ్ల 209 రోజుల వయసులో జహూర్ సెంచరీ బాదాడు. అలాగే లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలో వేగంగా సెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్గా కూడా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. మరోవైపు వైభవ్ సూర్యవంశీ విధ్వంసంతో బీహార్ స్కోర్ బోర్డు 11కు పైగా రన్ రేట్తో దూసుకుపోయింది. ఈ క్రమంలోనే మంగల్ మహోర్తో కలిసి తొలి వికెట్కు 14.3 ఓవర్లలోనే 154 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు వైభవ్ సూర్యవంశీ. 5 ఫోర్లతో 43 బంతుల్లో 33 పరుగులు చేసిన మంగల్ మహోర్ అవుట్ అయినప్పటికీ వైభవ్ సూర్యవంశీ దూకుడు మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇతర బ్యాటర్లతో సంబంధం లేకుండా తన ఊచకోతను కొనసాగించాడు. ఇతర బ్యాటర్లు బాల్ టు బాల్ పరుగులు చేయడానికి సైతం ఇబ్బంది పడుతున్న చోట తాను మాత్రం బౌండరీలతో రెచ్చిపోయాడు. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లపై కనీసం కనికరం కూడా చూపించకుండా T20 స్టైల్లో ఊచకోత కోశాడు. ఈ క్రమంలోనే రెండో వికెట్కు పీయూష్ సింగ్ తో కలిసి 73 బంతుల్లోనే 103 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వైభవ్ విధ్వంసం చూస్తుంటే డబుల్ సెంచరీ ఖచ్చితంగా చేస్తాడనిపించింది. అదే జరిగితే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన బ్యాటర్గా నిలిచిపోయేవాడు. కానీ డబుల్ సెంచరీకి 10 పరుగుల దూరంలో అంటే 190 పరుగుల వద్ద టెక్కి నేరి వేసిన 27 ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి టెక్కి దొరియాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 26.4 ఓవర్లలో 261 పరుగుల వద్ద బీహార్ రెండో వికెట్ కోల్పోయింది. వైభవ్ అవుట్ అయ్యే సమయానికి బీహార్ రన్ రేట్ 10కి పైగా ఉంది. మొత్తంగా 226 స్ట్రైక్ రేట్తో 16 ఫోర్లు 15 సిక్స్లతో 84 బంతుల్లోనే 190 పరుగులు చేశాడు వైభవ్ సూర్యవంశీ. ఇందులో బౌండరీల ద్వారానే 154 పరుగులు సాధించిన వైభవ్ సూర్యవంశీ లిస్ట్ ఏ క్రికెట్లో బౌండరీల ద్వారా అత్యధిక పరుగులు చేసిన 4వ బ్యాటర్గా నిలిచాడు. సూర్య కంటే ముందు బౌండరీలతో అత్యధిక పరుగులు చేసిన వారిలో 186 పరుగులతో రోహిత్ శర్మ మొదటి స్థానంలో, 162 పరుగులతో న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గుప్టిల్ రెండో స్థానంలో, 156 పరుగులతో ఇషాన్ కిషాన్ మూడో స్థానంలో ఉన్నారు. కానీ వీరు ముగ్గురు కూడా అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించారు. అలా కాకుండా దేశవాళీ క్రికెట్లో మాత్రమే చూసుకుంటే బౌండరీల ద్వారా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. కాగా వైభవ్ సూర్యవంశీ ఇలాంటి మెరుపు సెంచరీ చేయడం గత 9 నెలల వ్యవధిలోనే ఇది 7వసారి కావడం గమనార్హం. గత ఐపీఎల్లో 35 బంతుల్లోనే సెంచరీ చేయడంతో మొదలైన వైభవ్ సూర్యవంశీ విధ్వంసం అప్పటి నుంచి ఎక్కడా ఆగలేదు. అలుపు ఎరగకుండా నీటికి కొనసాగుతుంది. ఎక్కడ ఆడిన ఏ టోర్నీలో ఆడినా సరే మెరుపు సెంచరీలతో విధ్వంసం సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్లో సెంచరీ చేసిన తర్వాత యూత్ వన్డే సిరీస్లో, యూత్ టెస్ట్ మ్యాచ్లో, ఇండియా ఏ తరపున సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో, అండర్-19 ఆసియా కప్లో, తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో ఇలా 9 నెలల వ్యవధిలోనే 7 సెంచరీలతో రెచ్చిపోయాడు వైభవ్ సూర్యవంశీ. కాగా భవిష్యత్తులోనూ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం ఇలాగే కొనసాగి త్వరలోనే టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుందాం. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.